సుడిగాలి సుధీర్. నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నావు? ఆ ఛానల్ ఈ ఛానల్ తిరగలేకపోతున్నానబ్బా. సర్వేజన సుఖనో భవంతు, సర్వేజన సృజనో భవంతు. చెప్పండి సార్. అవును, సరోజన సుఖనో భవంతు. వంటలు చేద్దాం మనం. సరే. కూరకి కావాల్సిన పదార్థాలు దాల్చిన చెక్క, అమ్మా మీకోసం నేను మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏది నానా? నేను ఎవరిని? ఆటగాడు. ఆటలో దొరికిపోయాను. చిచి చిచి చిచి. ఒక మేపతల పువ్వా, మొత్తం కూలల పువ్వా. నువ్వు నీ పువ్వా. నేను ఒకటి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. యామిని గారు ఇదివరకు నేను మన శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసా ఒకసారి. అంటే ఇప్పటికి తనకు కూడా తెలియదు. నాకేమనిపించిందంటే నాకు ఎందుకో సూట్ అవుద్ది, నేను తిని చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. చెప్తానా యామిని గారు, మీరు ఒప్పుకుంటే నేను మా అమ్మలా చూసుకుంటా. ఎందుకంటే నాకు ఎవరు లేని లోటు మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నా. ఐ లవ్ యూ. పేరు ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా. ఎప్పుడు తెలుసు? ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా. కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవును. ఆ బ్లర్ మా నాన్నే చేస్తాడు. మన ప్రేమ పువ్వు తుమ్మిదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బావా, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా. ఏమండి, మన ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయండి, చప్పుళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ దయ్యాలు ఉన్న పొలంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఎవరన్నా వచ్చి ఈ దయ్యాలని తరిమి కొట్టాలి. పూజ చేసి ఆ దయ్యాన్ని బట్టి ఈ బాల్లో బంధించండి గురుగారు. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరున్నది. ఏంటి ముడపడుతూ డాన్స్ చేస్తున్నావు? నువ్వు ఎలాగో చేయవుగా. అరే బేటా, నేను మోడల్ సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇంకెవరన్నా ఉన్నారా? ఆడికంటే పాటల వీక్నెస్, పాట వస్తే డాన్స్ చేస్తాడు. నువ్వెందుకు చేస్తున్నావే? నాకు మల్లెపూల వీక్నెస్ అండి. నమస్కారం మేడం. ఇదేనా అక్క? నా తమ్ముడు. నువ్వేందక్క నాలాగా చేస్తున్నావు? ప్రకాశ్ రాజా లెక్క అంటే అలాగే ఉంటుంది. అదే సింహాద్రి ఎక్కడ్రా? ఇంతకీ ఎందుకు పిలిపించారు అయ్య గారు? నా కూతురు పెద్దదైంది, ఇంకా మెట్టానికి నా కూతుర్ని ముట్టుకోకూడదు, తాకకూడదు, ఆడుకున్నానికి తీసుకోపోకూడదు. అర్థమైందా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. ఇప్పుడు నుంచి నేను ట్రై చేసినా నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? నా మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు. ఎవరది? సింహాద్రి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. గాల్లో ఎగిరొస్తామే, గాల్లో తేనొస్తా నీ బొల్లో, వాలేదాకా ఉసురు ఊరుకోదు.
జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.